అప్పులో డిపాజిటర్సా సార్? డిపాజిటర్స్ కదా, ఫస్ట్ టికెట్ కావాలంటే డిపాజిట్ చేయమన్నారు కదా. ఇప్పుడు క్యాండిడేట్లు 175 సీట్లలో 150 సీట్లకు డబ్బు తీసుకున్నాడు. ఒక్కొక్క సీట్ కి 20 కోట్లు 30 కోట్లు స్కీమ్ పెట్టాడు కదా. సూట్ కేసు పెట్టు సీటు పట్టు అనేసి చాలా మంది సూట్ కేసులు పెట్టినారు, సీట్లు పట్టుకున్నారు, పోయినారు, మొత్తం ఎత్తిపోయింది, ఓడిపోయినారు చిత్తుగా. మేము ఇచ్చిన సూట్ కేసులో 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేసేయి, నిన్ను నమ్మి నిన్న మునిగిపోయాము. నిన్న పేరుని నాని చెప్పింటే ప్రెస్ మీట్ పెట్టి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు మునిగిపోయినారనేసి. అది కాకుండా డోనార్స్, డబ్బులు ఇచ్చినటువంటి డోనార్స్ దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి డోనార్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పులివెందుల్లో నిలేసినారు. తాడేపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. ఈ ప్రెజరాన్ని తట్టుకోలేక గమ్మున బెంగళూరు పారిపోయినాడు. నాకు తెలిసి రిటర్న్ వస్తాడో లేదో కూడా నాకు తెలియదు, రాడు. అసలు నేను చెప్పేది అదొక ఆస్పెక్ట్ అయితే, నీ పైన ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, మా దగ్గర ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు మేము చేశాం, మా నాయకుడు చేశాడు, ఇంకా కూడా ఉన్నాయి. నీ అవినీతి చిట్టా ఇప్పితే దానిపైన ఒక పెద్ద పిహెచ్డి చేయొచ్చు. ప్రజాధనాన్ని దోచుకోవటం ఎలా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఇస్తే నువ్వు దానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతావు. ఆ యొక్క పిహెచ్డి థీసిస్ కి ఫ్రంట్ లో నీ ఫోటో వేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి దీంట్లో అవినీతి చేశాను. చివరికి 108లో అవినీతి, 104లో అవినీతి, ఆరోగ్యశ్రీలో అవినీతి, ఇసుకలో అవినీతి, గ్రానైట్, డాల్మైట్, బాక్సైట్ లో దోచుకున్నావు, గ్రావెల్ దోచుకున్నావు. చివరికి చెత్త వాహనాలు, మున్సిపాలిటీలు చెత్త వాహనాలు కొంటారు కదా, ఆ మిషన్ ఇది ఆటోలు, చెత్త ఆటోలు, దాంట్లోనూ డబ్బు దోచుకున్నావు. అమరావతిలో వేసిన రోడ్ల పైన కూడా, రోడ్ల ఇంకా అది ఘోరం. అమరావతిలో మేము వేసిన రోడ్లలో తోలి పెట్టిన కంకర, ఇసుక, స్టీలు ఇవి కూడా దొంగలించుకొని పోయినావు. ఇంత పెద్ద ఇది వచ్చినప్పుడు నేనే తప్పు చేయలేదని చెప్పి అసెంబ్లీలో వచ్చి చెప్పొచ్చు, కానీ నువ్వు రాలేవు. కానీ నీకి మా నాయకుడు తేడా ఒకటి చెప్తాను చూడండి. మాకు కూడా 2019లో 23 సీట్లు వచ్చినా అందులో ఒక 4-5 మీరు తీసుకున్నా మా యొక్క రియల్ ఫిగర్ 16-17 అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో 15 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేసేసినా నువ్వు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అసెంబ్లీలో నిలబడి 151 ఎమ్మెల్యేలు ఫేస్ చేశాడు. అవును, ఒక ఘటన జరిగింది ఇది. అవును, చాలాసేపు మాట్లాడాడు, ఫేస్ చేశాడు. 151 మందిని ఫేస్ చేశాడు ఆయన. దట్ ఈస్ ది గట్స్ ఆఫ్ ది రియల్ లీడర్. మరి ఇంకా అటువైపు నుంచి వచ్చేయి ఒక విమర్శలు, అంటే దాని సమస్య మీద స్పందించడం కాదు, అటువైపు నుంచి వ్యక్తిగత విమర్శలు, కుటుంబం పైన విమర్శలు, అవన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. అవును, నేను అవన్నీ తట్టుకొని వ్యక్తిగతంగా విమర్శించిన ఆయన ముందర ఆయన ఎమ్మెల్యేగా 1978లో అయ్యే నాటికే కనీసం సడ్డీ కూడా వేసుకొని వాళ్ళు కూడా ఆయన విమర్శించారు. ఆయన దయారుగా గట్స్ తో